జ్యువెలరీ షాపులో ఎంతో విలువైన బంగారాన్ని చోరీ చేసిన ఘటన విశాఖపట్నంలోని ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అయితే ఎవరైతే పనిచేస్తారో ఆ వర్తకులను నమ్మి కోట్ల రూపాయల విలువైన ఈ బంగారాన్ని ఇచ్చి మార్కెటింగ్ చేయమని బయటికి పంపించిన క్రిష్ డైమండ్స్ అండ్ జ్యువెలర్స్ కంపెనీకి ఆ సంస్థలో పనిచేస్తున్న మార్కెటింగ్ ఎగ్జిక్యూటివే సుమారు 1,29,00,000 రూపాయల విలువ చేసిన బంగారం, అదేవిధంగా వజ్రాలను పట్టుకొని పరారైన ఘటన చోటు చేసుకుంది. సుమారు 20 రోజుల పాటు కూడా కష్టపడి విశాఖ పోలీసులు ఈ కేసును ఛేదించడం జరిగింది. నిందితుడు జీజే వద్ద దగ్గర పూర్తిగా కూడా 1,29,00,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాలను సైతం కూడా స్వాధీనం చేస్తున్నారు పోలీసులు. అయితే సాధారణంగా ఈ బంగారు షాపులు, వజ్రాల షాపుల్లో మార్కెటింగ్ ఎవరైతే ఎగ్జిక్యూటివ్స్ ఉంటారో ఆ ఎగ్జిక్యూటివ్స్కి కొన్ని నమూనా ఆభరణాలు ఇచ్చి వాటిని మిగిలిన ఏవైతే ఆభరణాల షాపులు ఉంటాయో, గోల్డ్ జ్యువెలరీ షాపులు ఉంటాయో వాటికి చూపించి అక్కడ అమ్మకానికి పెట్టాల్సి ఉంటుంది. అయితే వాటి మోడల్స్, అదేవిధంగా వాటి డిజైన్లు చూపించి ఇంకా ఎక్కువ ఆర్డర్స్ తీసుకురావాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ పనిని మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ చేస్తుంటారు. ఇప్పుడు అదే పనిలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సుమారు 1,29,00,000 విలువ చేసిన బంగారు ఆభరణాలను క్రిష్ డైమండ్ అండ్ జ్యువెలర్స్ షాప్ వద్ద నుంచి తీసుకొని తను మిగిలిన అన్ని జ్యువెలరీ షాపులకు వెళ్ళి ఎక్కువ మొత్తంలో ఆర్డర్లు సంపాదించుకొని వస్తానంటూ చెప్తూ కూడా పూర్తిగా జ్యువెలరీస్ తోటి బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా అతను ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం అక్కడి నుంచి పరారయ్యి ఆ ఆభరణాలు అమ్మి తనకు ఉన్న అప్పులు తీర్చుకొని సెటిల్ అవ్వాలనుకున్నాడు. ఈ తరుణంలోనే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి విశాఖపట్నంలోని ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక లాడ్జిలో మకాం వేశాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం రావడంతో పూర్తి స్థాయిలో అతన్ని అదుపులో తీసుకుని అతని వద్ద ఉన్న ఈ 1,29,00,000 రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేస్తున్నారు. అయితే పూర్తిగా బంగారు షాపు యజమానులు ఎవరైతే ఉంటారో ఈ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పట్ల కొంతవరకు అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటనతో వెలుగు చూసింది. అయితే ఇప్పటికే పోలీసు అధికారులు ఈ కేసుకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఈ నిందితుని అదుపులో తీసుకున్నారు. అదేవిధంగా బంగారు ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఈ పూర్తిగా కూడా ఈ బంగారు ఆభరణాల కేసులను బట్టి పూర్తిగా అసలు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లు ఎవరైతే ఉంటారో బంగారు షాపుల్లో ఉద్యోగాన్ని జాయిన్ అవుతారో వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. అయితే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్కి ఎంత మొత్తంలో బంగారం ఇస్తారు, ఆ బంగారాన్ని మళ్ళీ తిరిగి ఏ విధంగా వారు అమ్మకానికి పెట్టాలి, లేకపోతే అమ్మకానికి కాకపోతే తిరిగి ఇన్ కేస్ ఎటువంటి ఆర్డర్స్ రాకపోతే సేమ్ అదే కంపెనీకి ఏ విధంగా తీసుకెళ్తారు అంశంపై కూడా పోలీసులు పూర్తిగా నిఘా పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ విధంగా ఇంత పెద్ద మొత్తంలో మోసాలు జరగడంతో ఒకవైపు యజమానులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా సరే ఇంత పెద్ద మొత్తంలో 1,29,00,000 రూపాయలు విలువ చేసే పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం, ఇదేవిధంగా ఏమాత్రం ఆలస్యమైనా సరే ఆ బంగారు ఆభరణాలను పూర్తిగా కూడా అతను బయట అమ్మకానికి పెట్టి పరారే అవకాశం ఉంది. ఈ తరుణంలో సుమారు 20 రోజుల పాటు కూడా కష్టపడి ద్వారకా పోలీసులు నిందితుడిని అదుపులో తీసుకుని అతని వద్ద ఉన్న బంగారు ఆభరణాలను సీజ్ చేసిన పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.